విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాను. ఈ మధ్య రెండు ముఖ్యమైన వార్తలు వచ్చాయి. ఒకటేంటంటే లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్, అంటే LRS ద్వారా అవుట్వర్డ్ రెమిటెన్సెస్ గణనీయంగా పెరిగాయి అని చెప్పి. అసలు LRS అంటే ఏమిటి? LRS ద్వారా అవుట్వర్డ్ రెమిటెన్సెస్ పెరిగితే వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్తాను. ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈ మధ్య క్వార్టర్లో 1.2% ఆఫ్ జీడిపికి వచ్చింది. ఈ సందర్భంగా అసలు కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి కంఫర్ట్ జోన్ ఏమిటి, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ అంటే ఏమిటి, మన దేశం క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ 100% ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా క్యాపిటల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎందుకని మన దేశం క్యాపిటల్ కంట్రోల్స్ని విధించింది? వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అసెట్ మానిటైజేషన్ అంటే ఏమిటి, తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో భాగంగా గోల్డ్ రిజర్వ్స్ని సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి, అలాగే ఈ మధ్య కాలంలో గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటూ పోతున్నాయి సెంట్రల్ బ్యాంక్స్, ఇది ఎందుకని చేస్తున్నాయి, అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏమిటి, తర్వాత OPEC ప్లస్ ఇవి తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటాయి, వీటి మధ్య వ్యత్యాసం ఏమిటి, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇతర దేశాలకి, అది ట్రావెల్ కోసం కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ని విజిట్ చేయడానికి కావచ్చు, చదువు కోసం కావచ్చు, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కావచ్చు, అలాగే షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, ప్రాపర్టీ కొనడానికి కావచ్చు, డెట్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, దేనికైనా సరే ప్రతి పౌరుడు మ్యాక్సిమం ప్రతి సంవత్సరానికి $2,50,000 ప్రతి సంవత్సరం లిమిట్ అనమాట. $2,50,000 ఇతర దేశాలకు పంపించవచ్చు. ఎంత పడితే అంత పంపిస్తామంటే కుదరదు. మీరు ఒక $5,00,000 పెట్టి నేను ఒక ఇల్లు కొంటాను అమెరికాలో అంటే కుదరదు. ప్రతి ఇండియన్ సిటిజన్ కూడా మ్యాక్సిమం లిమిట్ పెట్టారు. ఎందుకని పెట్టారు? లిమిట్ లేకుండా ఇక్కడ వదిలేసామనుకోండి, మన దేశంలో ఉన్న డబ్బులన్నీ కూడా ఆ దేశాలకు వెళ్ళిపోవచ్చు. మన దేశం కూడా డాలర్ లాగా హార్డ్ కరెన్సీ అయితే వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ఉదాహరణకి డాలర్ తీసుకోండి. డాలర్లో మనం అంటే వేరు దేశాలు అక్కడ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏదైనా బాండ్స్ రిలీజ్ చేసినప్పుడు డాలర్ డినామినేషన్లో ఉంటాయి ప్రముఖంగా. ఎందుకని మనం డాలర్ని ఇష్టపడతాం? అది హార్డ్ కరెన్సీ. ప్రపంచంలో ఉన్నటువంటి చాలామందికి హార్డ్ కరెన్సీనే కావాలి, అంటే డాలర్ కావాలి. సాఫ్ట్ కరెన్సీకి ఏంటంటే ఆ స్టేటస్ ఉండదన్నమాట. అందుకే మనం అన్లిమిటెడ్ ఇచ్చేసామనుకోండి, $2,50,000 కాకుండా $20,00,000 $30,00,000 ఇచ్చేసామనుకోండి, చాలామంది ఇండియన్ సిటిజన్స్ అమెరికా పోతారు, దుబాయ్ పోతారు, అంటే ఇక్కడుండి అక్కడ ఆస్తులు కొంటారు, అలాగే అక్కడ షేర్స్ కొంటారు. దాంతో మన డాలర్లు వెళ్ళిపోతాయి. మనకి డాలర్లు ఎలా వస్తాయి? మనం ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి. అలాగే మన దేశంలో ఎవరైనా సరే ఒక కార్ కంపెనీ అమెరికా వాళ్ళు పెట్టారనుకోండి, డాలర్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, డాలర్స్ వస్తాయి. ఇలా వస్తాయి. అలాగే ఎలా వెళతాయి? మనం ఇతర దేశం వెళ్ళామనుకోండి, మనం రూపాయలని డాలర్లలో కన్వర్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇతర దేశాల్లో ఫీజులు కట్టాలనుకోండి, కాలేజీ ఫీజులు డాలర్స్లో కట్టాలి. ఇట్లా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, డాలర్స్ వెళ్ళిపోతాయి. ఇట్లా రకరకాలుగా డాలర్స్ వెళ్ళిపోతాయి, రకరకాలుగా డాలర్స్ వస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కూడా మెయింటైన్ చేయాలి. మన దేశం $640 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వల్ల మన మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఉందన్నమాట ఎక్స్టర్నల్ ఫ్రంట్లో. ఎప్పుడైనా సరే మీరు చూసే ఉంటారు, గత 30-40 సంవత్సరాల కాలంలో 1997-98 ఆ ప్రాంతంలో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2008 ఆ ప్రాంతంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఏది జరిగినా కూడా
మన దేశం అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే 90 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఆ క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఫ్రంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్, అది చాలా రొబస్ట్గా ఉంది. అర్థమైంది కదా. ఇక ఈ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా ప్రతి సిటిజన్ మ్యాక్సిమం $250,000. అయితే ఇక్కడ అవి పెరుగుతున్నాయన్నమాట. ఈ మధ్య పెరిగితే ఏమవుతుంది, ఎక్కువ డాలర్లు వెళ్ళిపోతాయి. సో సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వం యొక్క పాలసీ అనమాట. అందుకే కదా $2,50,000 పెట్టింది. అయితే ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ట్రావెల్, దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే రివెంజ్ ట్రావెల్ అంటున్నారు. అంటే కోవిడ్ టైంలో 2 సంవత్సరాల పాటు వెళ్ళడానికి అవకాశం రాలేదు కదా, ఆ దేశాలు ఒప్పుకోలేదు కదా, అందుకని అది ఇది అన్నీ కలిసి ఇప్పుడు తీర్చుకుంటున్నారు అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు. అర్థమైంది కదా. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అంటే ఏమిటో, ఎందుకని నిబంధనలు పెట్టారో, వీటన్నిటినీ మనం క్యాపిటల్ కంట్రోల్స్ అంటాం. మనలాంటి సాఫ్ట్ కరెన్సీ ఉన్నటువంటి దేశానికి క్యాపిటల్ కంట్రోల్స్ అవసరం. అలాగని పూర్తిగా పెట్టలేదు కదా, కొన్ని వదిలేస్తాం, కొన్ని కంట్రోల్ చేస్తాం. అందుకే మన దేశాన్ని 100% క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబుల్ కాదు అంటాం. పార్షియల్గా మనం అలౌ చేస్తాం, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. డాలర్లన్నీ వెళ్ళిపోతే రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది. అప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే క్యాపిటల్ అకౌంట్ విషయానికి వచ్చేసరికి మన దేశం కొన్ని కంట్రోల్స్ని పెడుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు రెండవ ప్రశ్న, కరెంట్ అకౌంట్. అసలు నేను ఈ కరెంట్ అకౌంట్ని ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం 2023-24లో అక్టోబర్ నుంచి డిసెంబర్ క్వార్టర్లో Q3 అంటాం కదా, ఆ Q3లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కేవలం $11 బిలియన్. ఒక క్వార్టర్ సంగతి చెప్తున్నాను. ఒక క్వార్టర్లో $11 బిలియన్. యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే 1.2% ఆఫ్ జీడిపి. కంఫర్ట్ జోన్ 2.5% దాకా ఉంది. అంటే మనం 2.5% ఆఫ్ జీడిపి దాకా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కంఫర్ట్ జోన్ కింద తీసుకోవచ్చు. 1.2% అంటే హైలీ కంఫర్ట్ జోన్ అనమాట. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్ ఎక్స్టర్నల్ ఫ్రంట్లో చాలా ప్రూడెంట్గా ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. అర్థమైంది కదా. సో అయితే ఇక్కడ కరెంట్ అకౌంట్ విషయానికి వస్తే నియమ నిబంధనలు ఏమీ లేవు. అంటే కరెంట్ అకౌంట్లో కంట్రోల్స్ ఏం లేవు. అంటే ఇక్కడ ఫారిన్లో ఉన్నటువంటి కొడుకు తండ్రికి డాలర్లు పంపించాలి అంటే ఏ రకమైన కంట్రోల్స్ లేవు. ఎన్ని డాలర్లైనా పంపించుకోవచ్చు. అలాగే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఇన్ఫోసిస్ లాంటిది కావచ్చు, విప్రో లాంటిది కావచ్చు, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కంట్రోల్స్ ఏం లేవు. అలాగే గూడ్స్ ఎక్స్పోర్ట్స్కి, గూడ్స్ ఇంపోర్ట్స్కి కంట్రోల్స్ ఏం లేవు. ఆయా దేశాలు కొన్ని టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ విధించవచ్చు, అది డిఫరెంట్. సో అందుకని కరెంట్ అకౌంట్లో కంట్రోల్స్ లేవు. ఈ 4 కరెంట్ అకౌంట్ కిందకు వస్తాయి. తర్వాత క్యాపిటల్ అకౌంట్ అంటే ఇవి కొద్దిసేపటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండు కలిపితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం కదా. సో ఇక్కడ కరెంట్ అకౌంట్లో 100% కన్వర్టబుల్ అనమాట, కంట్రోల్స్ ఏం లేవు. ఇక్కడ కరెంట్ అకౌంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వీటిని ఏమంటామంటే విజిబుల్స్ అంటాం. విజిబుల్స్ కంటికి కనపడతాయి కదా, అందుకే విజిబుల్స్ అంటాం. ఇక సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, ఉదాహరణ చెప్పాను సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అని. ప్రైమరీ ఇన్కమ్ అంటే ఈ నెస్లే వాళ్ళు, పెప్సీ వాళ్ళు, టయోటా వాళ్ళు, హ్యుండై వాళ్ళు వచ్చి మన దేశంలో వాళ్ళ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి లాభాలు వస్తాయి కదా, లాభాలు వస్తే పట్టుకుపోవాలి కదా వాళ్ళ దేశానికి. సో అట్లా కొన్ని డాలర్స్ వెళ్ళిపోతాయి కదా, దీన్ని ప్రైమరీ ఇన్కమ్ అంటాం అన్నమాట. అలాగే సెకండరీ ఇన్కమ్ అంటే ఏమిటి? ఇతర దేశంలో ఉన్నటువంటి తమ్ముడు అన్నకి డబ్బులు పంపిస్తాడు, అక్కకి డబ్బులు పంపిస్తాడు, అమ్మకి డబ్బులు పంపిస్తాడు. ఇవన్నీ కూడా సెకండరీ ఇన్కమ్ అనమాట. వీటన్నిటినీ కరెంట్ అకౌంట్ అంటారు. అంటే కొన్ని డాలర్లు పోతూ ఉంటాయి, కొన్ని డాలర్లు వస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. మన గూడ్స్ ఎక్స్పోర్ట్స్
గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ దాదాపు $450 బిలియన్, $450 బిలియన్. ఇంపోర్ట్స్ ఉన్నాయనుకోండి $700 బిలియన్. ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశానికి డాలర్లు వస్తాయి, ఇంపోర్ట్స్ అంటే మన దేశం నుంచి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి మైనస్ ఉందన్నమాట. సరే, దానికి వెళ్ళే ముందు ఇంకో పాయింట్ చెప్పాలి. ఇక్కడ చూడండి, సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్, ఈ మూడింటిని ఏమంటారంటే ఇన్విజిబుల్స్ అంటారు. విజిబుల్స్ అంటే డైరెక్ట్గా గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇన్విజిబుల్స్ అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, మీరు వైద్యం కోసం అమెరికాకి వెళ్ళొచ్చు, దానికి సంబంధించినటువంటి డాలర్లు, ఇట్లాంటివన్నీ కూడా ఇన్విజిబుల్స్ కింద వస్తాయి. అలాగే ఈ కంపెనీలు ఇక్కడ వాళ్ళ బేస్ ఏర్పాటు చేసి రాయల్టీలు, ప్రాఫిట్స్ వాళ్ళ దేశానికి పట్టుకెళ్తారు కదా సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత, దాన్ని ప్రైమరీ ఇన్కమ్ అంటాం. సెకండరీ ఇన్కమ్ అంటే అమెరికాలో ఉన్నటువంటి పిల్లాడు వాళ్ళ నాన్నకి డబ్బులు పంపించడం, దాన్నే ఫారిన్ రెమిటెన్సెస్ అంటాం. ఇప్పుడు ఈ 4 కలుపుతారు. సంవత్సరం మొత్తం మీద ఎన్ని డాలర్లు వస్తున్నాయి, ఎన్ని డాలర్లు పోతున్నాయి, అది కరెంట్ అకౌంట్. మనకు వచ్చే డాలర్లతో పోలిస్తే పోయే డాలర్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఒక $50 బిలియన్. అందుకే డెఫిసిట్ బాగా తగ్గిపోయింది. 1.2% ఆఫ్ జీడిపి అన్నాం కదా, అంటే $50-60 బిలియన్ అంతే. అసలు 50 క్యాలిక్యులేషన్ కూడా మీకు చెప్తాను. ఒకటేంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, మీకు ఇంతకుముందే చెప్పాను, $450 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తే $700 బిలియన్ ఇంపోర్ట్స్ ద్వారా పోతాయి. అంటే ఇక్కడ ఎంత పోయాయి చెప్పండి, -250 అనమాట. సో మనకి గూడ్స్కి సంబంధించి ట్రేడ్ డెఫిసిట్ అంటాం కదా, ట్రేడ్ డెఫిసిట్ $250 బిలియన్. తర్వాత ఈ $250 బిలియన్ మైనస్ ఉంది కదా ఇక్కడ, దీన్ని కాపాడటానికి శ్రీరామ రక్షలాగా మనకి 2 ఉన్నాయి. ఒకటేంటి, సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్ అన్నమాట. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం చూస్తే ఇక్కడ మనకి మిగులు +150 ఉందన్నమాట. $150 బిలియన్ ప్లస్ ఉంది. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్తో పోలిస్తే సాఫ్ట్వేర్ లాంటి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మనకి ఇక్కడ +150 ఉంది. రఫ్గా చెప్తున్నాను, ఒక 10 అటు ఇటు ఉండొచ్చు. తర్వాత ఈ సెకండరీ ఇన్కమ్ అంటే ఫారిన్లో ఉన్న పిల్లలు వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంపించేయి, ఇక్కడ ఒక 100+ ఉంది మనకి. -250 +150 +100 0 అయిపోయింది కదా, ఇక్కడ దాకా ఇబ్బంది లేదు. చిన్న డెఫిసిట్ ఎక్కడుందంటే ఈ ప్రైమరీ ఇన్కంలో. చాలా ఫారిన్ కంపెనీస్ మన దేశంలో ఉన్నాయి కదా, మన దేశపు కంపెనీస్ ఇతర దేశాల్లో ఉన్న వాటితో పోలిస్తే ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు మన దేశంలో ఎక్కువ ఉన్నాయి. టయోటా కావచ్చు, హ్యుండై కావచ్చు, జనరల్ ఎలక్ట్రిక్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. కోకోకోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, నెస్లే కావచ్చు. సో ఇవన్నీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి డబ్బులు పట్టుకెళ్ళిపోతాయి కదా, అది ఒక $50 బిలియన్ ఉంటుంది. అందుకే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $50 బిలియన్ -50. దాన్ని మీరు జీడిపితో డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తారనుకోండి, 1.2%. అర్థమైంది కదా, చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. ఎలా ఉన్నాం? ట్రేడ్ వల్ల కాదు, గూడ్స్ ట్రేడ్ వల్ల అయితే మనం మునిగిపోయేవాళ్ళం. $250 బిలియన్ అక్కడ డెఫిసిట్ ఉంది. కానీ అదృష్టం కొద్దీ గత 20 ఏళ్ల కాలంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బూమింగ్గా ఉండటంతో అక్కడ సర్ప్లస్ వచ్చేసింది. మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి గూడ్స్ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే. తర్వాత ప్రపంచ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో మన వాటా దగ్గర 4% దాకా ఉంది. గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో మన వాటా కేవలం 2% మాత్రమే. 2 కూడా లేదు, కొంచెం తక్కువే ఉంది ఇంకా. అంటే మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాటా గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వాటాతో పోలిస్తే డబుల్ అనమాట. సో మన సాఫ్ట్వేర్ మూలంగా పిల్లలు అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసి ఏళ్లకి డబ్బులు పంపటం వల్ల, ఈ రెండిటి వల్ల మన దేశం ఎక్స్టర్నల్ ఫ్రంట్లో చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కరెంట్ అకౌంట్. మాటికి మనం ట్రేడ్ డెఫిసిట్ గురించి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఈ 1.1 అది చాలా ఎక్కువ ఉంది, కానీ మనం సేవ్ అయిపోయాం ఈ రెండింటి మూలంగా. సో మొత్తం విజిబుల్స్, ఇన్విజిబుల్స్ కలిపితే, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే, లెక్కపత్రం అన్నీ తీస్తే సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఒక్క $40-50 బిలియన్ మాత్రమే డెఫిసిట్.
దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంటే మన ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సెకండరీ ఇన్కమ్ అంటే ఫారిన్ రెమిటెన్సెస్ మూలంగా, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మూలంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా తక్కువ ఉంది, కంఫర్ట్ జోన్లో ఉన్నాం. తర్వాత ఈ కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్ని కూడా కలిపామనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది. మనకి చూస్తే ఈ మధ్య కాలంలో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయి. $640 బిలియన్ అయ్యాయి. గత సంవత్సర కాలంలో $100 బిలియన్ పెరిగాయి. అంటే మనకి డాలర్లు ఓవరాల్గా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఒక $40-50 బిలియన్ స్కేర్సిటీ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ప్లస్ అయిపోయిందనమాట. మన దేశం బ్రైట్ స్పాట్, ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోంది. అందుకని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశం మీద నమ్మకం ఉంచి వాళ్ళ డాలర్లని మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కొనటానికి పొలం కొన్నా, ఇల్లు కొన్నా, షేర్స్ కొన్నా క్యాపిటల్ అకౌంట్. తర్వాత లోన్లు తీసుకుంటే కూడా క్యాపిటల్ అకౌంట్. లోన్స్ని క్యాపిటల్ అకౌంట్ కింద ఎందుకు వేస్తారు? లోన్ తీసుకునేది ఎవరైనా సరే ఏదైనా ఒక అసెట్ కొనటానికో, లేకపోతే ఏదైనా సరే ఒక అసెట్ క్రియేట్ చేయటానికో, అంతే తప్పిస్తే లోన్ తీసుకుని తాగి తందనాలు ఆడటానికి కాదు కదా. అందుకే లోన్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. క్రియేషన్ ఆఫ్ అసెట్స్. సో ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి, అంటే ఒక దేశానికి మిగతా ఇతర అన్ని దేశాలకి ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. మనకి కరెంట్ అకౌంట్లో కొద్దిగా -1%, 1.2% ఆఫ్ జీడిపి ఉన్నప్పటికీ కూడా క్యాపిటల్ అకౌంట్లో మనకి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అర్థమైంది కదా. ఇది అన్స్టేబుల్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అంటే వాళ్ళు అవసరమైనప్పుడు తీసుకెళ్ళిపోతారు. కానీ ఒక కంపెనీ ఇక్కడ పెట్టారనుకోండి, టయోటా కంపెనీ, హ్యుండై కంపెనీ పెడితే తీసుకెళ్ళిపోవడం అంత తేలిక కాదు కదా. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ మూలంగా, వడ్డీ రేట్ల తేడాల మూలంగా ఇతర దేశాలకు వెళ్ళి అప్పులు తీసుకొస్తుంటారు. అలాగే ఎన్ఆర్ఐ డిపాజిట్స్, ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్, ఇలా వచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ క్యాపిటల్ కింద వస్తాయన్నమాట. క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కలిపితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సర్ప్లస్లో ఉన్నాం. కరెంట్ అకౌంట్లో కొద్దిగా డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోంది కాబట్టి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశానికి ఎక్కువగా వస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఇదంతా క్యాపిటల్. ఇందాకే చెప్పాను లోన్స్ కూడా క్యాపిటల్ కింద వస్తాయని చెప్పి. ఇదంతా లోన్సే కదా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే. సో లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. కరెంట్ అకౌంట్ ఇక్కడ చూడండి, ఏదైనా సరే మనం అమ్ముతాం, డబ్బులు వస్తాయి, అంతే కదా. తర్వాత ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఫారిన్ నుంచి తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తారు కదా, వాళ్ళని సెకండరీ ఇన్కమ్ కింద వేస్తామన్నమాట. అక్కడ గూడ్స్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు, వాళ్ళ నాన్నకి ప్రేమతో పంపిస్తాడు. అదంతా కూడా సెకండరీ ఇన్కమ్ అనమాట. ఇట్లా ఒక దేశానికి ఇతర దేశాలతో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అన్నీ కలిపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకి సర్ప్లస్ ఉంది. అందుకే మన కరెన్సీ స్టేబుల్గా ఉంది. ఒకవేళ మనకి తక్కువ డాలర్లు వస్తున్నాయి అనుకోండి, కరెన్సీ కిందకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైనప్పుడు డాలర్లు అమ్ముతూ ఉంటుంది, ఎక్సెస్ వచ్చినప్పుడు కొంటూ ఉంటుంది. దాన్నే మేనేజ్డ్ ఫ్లోట్ అంటాం. సరే, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ 100% ఇవ్వలేదు. ఇందాక మీకు చెప్పాను, కరెంట్ అకౌంట్లో 100% కన్వర్టబుల్, క్యాపిటల్ అకౌంట్లో కంట్రోల్స్ ఉన్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన దేశంలో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి దాని మీద కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని సెక్టర్స్లో చాలా వాటిని ఇప్పుడు అలౌ చేశారు, కొన్నిటిలో అలౌ చేయరు. అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇట్లా ఇందాకే చెప్పాను కదా మీకు, ఇతర దేశం వెళ్ళి నేను దుబాయ్లో ఒక $5 మిలియన్ పెట్టి ఒక బంగ్లా కొంటానంటే కుదరదు. వాటికి వేరే మెథడాలజీ ఉంది. ట్రస్ట్సో కంపెనీసో అది డిఫరెంట్.
ఒక ఇండివిజువల్ సిటిజన్గా ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు అక్కడ ఇల్లు కొన్నారంటే, వాళ్ళు అదానీ అంబానీ వీళ్ళంతా కొన్నారు అంటే దానికి వేరే ట్రస్ట్స్ ద్వారా కానీ లేకపోతే కంపెనీస్ ద్వారా కానీ కొంటారు. మనలాంటి వాళ్ళు వెళ్ళి దుబాయ్లో ఇల్లు కొంటామంటే కుదరదు. $2,50,000 దాటి తీసుకెళ్ళినెవరు. క్యాపిటల్ అకౌంట్లో ఫుల్లీ కన్వర్టబుల్ కాదు. ఎందుకంటే మనది సాఫ్ట్ కరెన్సీ. మనం పూర్తిగా అంటే కరెంట్ అకౌంట్లో ఇచ్చినట్టుగానే కరెంట్ అకౌంట్లో ఫుల్ 100% ఇచ్చేసాం. ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎంత డబ్బులైనా కుమారుడు తండ్రికి పంపించవచ్చు. ఇవన్నీ కూడా అలౌడ్ అనమాట. ఇదంతా కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏ కంట్రోల్స్ లేవు. కానీ క్యాపిటల్ అకౌంట్స్లో చాలా కంట్రోల్స్ పెట్టాం. ఇష్టం వచ్చినట్టు ఫారిన్ నాడు వచ్చి ఇక్కడ ఇళ్ళు స్థలాలు కొంటాను, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటాను అంటే అవ్వదు. మనం అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొంటామంటే అవ్వదు. అందుకే మన దేశం క్యాపిటల్ అకౌంట్కి వచ్చేసరికి పార్షియల్లీ కన్వర్టిబుల్. లేకపోతే మన ఏదైతే డాలర్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటి మీద కంట్రోల్ ఉండదు, చాలా కష్టమైపోద్ది అనమాట. అందుకే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీలో పార్షియల్గా అలౌ చేసింది. గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళుతున్నారు. ఇంకొక 10-20 సంవత్సరాల్లో పూర్తిగా కన్వర్టబుల్ అవ్వచ్చు. అప్పుడు ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేవనుకోండి, మీరు టక్కన వెళ్ళిపోయి అమెరికాలో ఇల్లు కొనవచ్చు ఎంతైనా సరే. ఆ స్టేజ్ రావడానికి ఇంకొక 20 ఏళ్ళు పట్టచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అకౌంట్ విషయానికి వస్తే పార్షియల్లీ కన్వర్టబుల్. తర్వాత ఫేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, చేబదుళ్ళ లాంటి మనకి ఎంత ఆదాయం వచ్చినా సరే అప్పుడప్పుడు షార్టేజ్ వస్తుంది కదా. సో దీనికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేటువంటిది ఆర్బీఐ యాక్ట్లోనే పెట్టడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి అందరికీ అప్లికబుల్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, లేకపోతే స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఇక్కడ కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి గవర్నమెంట్స్. తర్వాత ఇక్కడ రెపో రేట్ కంటే 1% ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. తర్వాత నార్మల్ వేస్ అండ్ మీన్స్ అండ్ వీటికి లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ తీసుకోకూడదు, దానికి లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో యాక్చువల్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే మీరు తీసుకోవచ్చు. అందులో కొంత పర్సంటేజ్ ఎంత పడితే అంత తీసుకుంటామంటే కుదరదు. ఇక్కడ మాత్రం రెపో రేట్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ మీద రెపో రేట్ కంటే 2% ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మిగతా పాయింట్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను, ఒకసారి చదవండి. ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటే మనకి మామూలుగా రెపో రేట్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారనమాట ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని. ఇక నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఇక్కడ మీకు ఈ రెపో రేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్లో రెపో రేట్ కంటే 2% ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా 90 రోజుల లోపల, అంటే 3 నెలల లోపల రీపే చేయాలి. ఓవర్ డ్రాఫ్ట్ మనం తరచుగా వింటూ ఉంటాం, ఈ రాష్ట్రం ఇన్ని రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది అని చెప్పి. ఓవర్ డ్రాఫ్ట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ, రెపో కంటే 2% ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక స్టేట్ 21 కాన్సెక్యూటివ్ వర్కింగ్ డేస్ కానీ మొత్తం ఒక 3 నెలల్లో 50 వర్కింగ్ డేస్ మించి ఓవర్ డ్రాఫ్ట్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా టెంపరరీ మిస్ మ్యాచెస్. ఎంత ధనవంతుడికైనా సరే అప్పుడప్పుడు డబ్బులు అవసరం అవుతాయి. అలాంటి మిస్ మ్యాచెస్ని టేక్ కేర్ చేయడానికే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. నాప్ఫిడ్ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే జీడిపి 3 విధాలుగా పెరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కావలసిన స్టీల్, సిమెంట్, అగ్రిగేట్ వీటికి డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుంది. రెండోది ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఈ హైవే పక్కన క్రౌడింగ్ అయిపోతుంది. మూడోది ఎఫ్డిఐ వస్తుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ దగ్గర, అంటే ఈ కంపెనీలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి? లోన్స్ తీసుకోవాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో డెవలప్ చేస్తోంది. ప్రభుత్వం 40% ఇస్తుంది, మిగతా 60% ప్రైవేట్ కంపెనీలు లోన్లు తెచ్చుకోవాలి. ఆ లోన్లు తెచ్చుకోవటమా, లేకపోతే బాండ్స్ రిలీజ్ చేయటమా, లేకపోతే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర తెచ్చుకోవటమా అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన విషయం అన్నమాట.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్కి 3 మార్గాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంక్స్కి అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ వస్తుందన్నమాట. అంతేకాకుండా బ్యాంక్స్ లోన్స్ ఇస్తే వాళ్ళకి క్రెడిట్ అప్రైజల్ మెకానిజమ్స్, వీళ్ళు ఎలా పే చేస్తారు, దీని రిటర్న్స్ ఏమిటి, అలాంటి దాని మీద అవగాహన ఉండదు వాళ్ళకి. అందుకని బ్యాంక్స్ కరెక్ట్ కాదు. సెకండ్ ఏమిటి, కంపెనీస్ బాండ్స్ రిలీజ్ చేసి డబ్బులు మొబిలైజ్ చేయాలి. అడ్వాన్స్డ్ కంట్రీస్లో జరుగుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ బాండ్ మార్కెట్ డీపెన్ అవ్వలేదన్నమాట. బాండ్ మార్కెట్ డీపెన్ అవ్వకపోవటం వల్ల ఇక్కడ కల్చర్ కూడా డెవలప్ అవ్వలేదు. మూడోది ఏమిటి, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, అది బెస్ట్ అన్నమాట. సో రాబోయే కాలంలో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే నాబ్ ఫెడ్. తర్వాత అసెట్ మానిటైజేషన్ అంటే ఏమిటి? బిహెచ్ఈఎల్ హైదరాబాద్లో చాలా ల్యాండ్ ఉంది కదా, ఒక 100 ఎకరాలు ఎవరైనా ప్రైవేట్ డెవలపర్కి ఇచ్చి 35 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు ఆ ల్యాండ్ని డెవలప్ చేయండి, మాకు ఇంత కట్టండి అని చెప్పి డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు కదా. అప్పుడు ఆ ఎసెట్కి ఉన్నటువంటి వాల్యూని మనం రియలైజ్ చేయగలుగుతున్నాం. ఉదాహరణకి బిహెచ్ఈఎల్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో చాలా ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ మానిటైజ్ చేయటం అనమాట అసెట్ మానిటైజేషన్ అంటే. అమ్మరు తర్వాత అలాగే ఈ నేషనల్ హైవేని ఎన్హెచ్ఏఐ కట్టింది. ఎన్హెచ్ఐ టోల్ గేట్ పెట్టింది అనుకోండి, ప్రతి సంవత్సరం డబ్బులు వస్తుంటాయి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అట్లా 40 ఏళ్ల పాటు 40 కోట్లు వస్తాయి. అయితే ప్రైవేట్ డెవలపర్కి ఇచ్చామనుకోండి, ప్రైవేట్ డెవలపర్కి మనం అసెట్ మానిటైజేషన్ కింద ఇస్తే 40 ఏళ్ళు అతను టోల్ కలెక్ట్ చేసుకుంటాడు, మనకంటే ఎఫిషియెంట్గా కలెక్ట్ చేసుకుంటాడు, లీకేజెస్ లేకుండా చూస్తాడు. ఆ 40 కోట్లలో 30 కోట్లు మనకు ముందే కట్టేస్తాడు, 1 టైం పేమెంట్ ఇస్తాడు. ఆ 30 కోట్లు తీసుకొని మనం ఇంకొక రోడ్డు కట్టుకోవచ్చు. దీన్ని అసెట్ మానిటైజేషన్ అంటారు. ఉదాహరణలు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్, వీటి గురించి ఇంకొక క్లాస్లో చెప్తాను. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ బై ద మానిటరీ పాలసీ కమిటీ. మన కేంద్ర ప్రభుత్వం మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చింది. అంటే మీరు ఇంట్రెస్ట్ రేట్లో చేసేటువంటి మోడిఫికేషన్ ద్వారా, రెపో రేట్ అంటాం కదా, రెపో రేట్ మోడిఫికేషన్ ద్వారా మాకు ఇన్ఫ్లేషన్ రేట్ని ఈ రేంజ్లో ఉంచండి, 2% to 6%, అంటే 4% ±2%. ఒకవేళ ఇది 6% అప్పర్ టాలరెన్స్ లిమిట్, 2% లోయర్ టాలరెన్స్ లిమిట్. అప్పర్ టాలరెన్స్ లిమిట్ని ఒకవేళ 3 వరుస క్వార్టర్స్ దాటినా, లోయర్ లిమిట్ 2% కంటే కిందకి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి ఎంతో కొంత. అసలు ఇన్ఫ్లేషన్ లేకుండా డిఫ్లేషన్లోకి వెళ్ళిపోతే ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. ఎవరు ప్రాపర్టీలు కొనరు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగవు, వచ్చే సంవత్సరం కొందాంలే అని అనుకుంటారు. అందుకని ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ ఉండాలి. సో ఇక్కడ అప్పర్ రేంజ్ ఏమో 6%, లోయర్ రేంజ్ ఏమో 2%. అంతకంటే పెరిగిన 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్, ఇంతకంటే తగ్గిన 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అంతేకాకుండా రెమిడియల్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నాం అన్నది కూడా చెప్పాలి. ఇది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనమాట. ఈ ఇన్ఫ్లేషన్ని ఇలా ఉంచటానికి రెపో రేట్ మోడిఫికేషన్స్ ద్వారా మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది. ఇందులో 6 మెంబర్స్ ఉన్నారు. 3 సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, 3 ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు. ఆర్బీఐ గవర్నర్ కూడా ఉంటారు. ఎప్పుడైనా టై అయిందనుకోండి, ఆర్బీఐ గవర్నర్ డిసైడింగ్ ఓటును కూడా ఇచ్చేస్తారనమాట. అర్థమైంది కదా. తరువాత వై డు ద సెంట్రల్ బ్యాంక్స్ హోల్డ్ గోల్డ్ రిజర్వ్స్? ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. సెంట్రల్ బ్యాంక్స్ మన ఆర్బీఐ లాంటివి గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆ గోల్డ్ రిజర్వ్స్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో భాగంగా మనం కౌంట్ చేస్తాం. ఉదాహరణకి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దాదాపు 700 టన్నులు గోల్డ్ ఉంది. కొంత గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లండన్లో, కొంత గోల్డ్ని
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో ఉంచారు. అదంతా మన బంగారం అన్నమాట. బంగారం కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఒక భాగం. అయితే బంగారాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో భాగంగా ఎందుకు ఉపయోగిస్తారు? మొదటిది ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేయడానికి. సెకండ్ ఏంటంటే అది పేపర్ కరెన్సీ లాగా కాదు, అది ఒక ఫైనైట్ ఎసెట్. అంతేకాకుండా వలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ తక్కువగా ఉంటాయి గోల్డ్లో, అది ఇంకొక రీజన్. అంతేకాకుండా ఒకవేళ గోల్డ్ రిజర్వ్స్ ఉంటే ఆ కంట్రీ స్టాండింగ్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఎరేనాలో. అంతేకాకుండా ఈ డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, ఈ మధ్య కాలంలో గోల్డ్ రిజర్వ్స్ని చాలా దేశాలు పెంచుతున్నాయి. ఎందుకంటే డాలర్ హెసిమోనీని తగ్గించడానికి రెండు ప్రయత్నాలు చేస్తున్నాయి చాలా దేశాలు. ఒకటేమో గోల్డ్ రిజర్వ్స్ని పెంచుతున్నాయి, రెండోదేమో లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ అనమాట. తర్వాత ఓపెక్ ప్లస్ కంట్రీస్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? ఒపెక్ కంట్రీస్ అంటే ఏమిటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. 1960లో బీజం పడింది. ఆ తర్వాత ఇంకా కొన్ని దేశాలు చేరాయి. మెంబర్ అవ్వాలంటే ఒక క్రైటీరియా ఉంది, అది నెట్ ఎక్స్పోర్టర్ అవ్వాలి క్రూడ్ ఆయిల్కి సంబంధించి. తర్వాత 3/4 ఆఫ్ ద మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. 5 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఒపెక్ కంట్రీస్, ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 100 మిలియన్ బ్యారెల్స్ అనమాట, దాదాపు రఫ్గా చెప్తున్నాను, 100 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు ఉత్పత్తి చేసేటువంటి క్రూడ్ ఆయిల్. అందులో 30 మిలియన్ బ్యారెల్స్ 35 మిలియన్ బ్యారెల్స్ ఒపెక్ కంట్రీస్ నుంచే వస్తుంది. తర్వాత ఒపెక్లో భాగం కాకుండా ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి రష్యా, మెక్సికో, కజకిస్తాన్ లాంటి కంట్రీస్, ఇవి కూడా ప్రామినెంట్గా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. వీటన్నిటినీ కూడా కలిపామనుకోండి ఒపెక్ ప్లస్ అయిపోతుంది. ఒపెక్ ప్లస్ ఓవరాల్గా 50% రఫ్లీ చెప్తున్నాను క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు ఇద్దరు అంటే ఒపెక్ అలాగే మిగతా కంట్రీస్ కలిస్తే ఒపెక్ ప్లస్ అవుతుంది. వీళ్ళు తరచుగా ఎందుకని వార్తల్లోకి వస్తూ ఉంటారంటే క్రూడ్ ఆయిల్ యొక్క రేటు తగ్గినప్పుడు, క్రూడ్ ఆయిల్ రేటు పడిపోతున్నప్పుడు వాళ్ళు సప్లై కట్స్ మెయింటైన్ చేస్తారు, సప్లైని తగ్గిస్తారు, ఇట్లా రేటుని పెంచడానికి ట్రై చేస్తారు. అందుకే ఈ ఒపెక్ ప్లస్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. రేపు పాలిటీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.